హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. పుకారుతో సమస్యలు. నిజం కాని ఓ సమాచారం ప్రజల నోళ్లలో ప్రచారం జరుగుతున్న అంశాన్ని పుకారు అని పిలుస్తాం. కొందరు వ్యక్తులకు ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అంటే చాలా ఇష్టం. అవసరం లేకున్నా వారితో మాట్లాడడం, వారింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, తాము విన్న అసలు వాస్తవాన్ని పక్కకు పెట్టి జనాలకు ఏది ఆసక్తిగా అనిపిస్తుందో అలాంటి అవాస్తవ ఘటనలను మసాలా జోడించి ఇది విన్నారా అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ ఒక రకమైన వికృత ఆనందం పొందుతారు. నిజాలు వాస్తవాలు ప్రజలకు అంత త్వరగా చేరువ కావు. అదే ఒక పుకారు మాత్రం వాయు వేగంతో ప్రచారమైపోతుంది. పుకారు సృష్టించే మనుషులు వాటి వలన ఏం లబ్ధి పొందుతారో తెలియదు, కానీ ఎవరైతే బలవుతారో వారు మాత్రం సమాజంలో ఓ వార్తగా నిలిచిపోతారు. ఏ తప్పు చేయని కుటుంబం అబాసు పాలవుతుంది. పుకారు కారణంగా బలైన వ్యక్తులు ఒక్కోసారి వాటిని తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తారు. ఎందుకు ఇలా ఒకరి జీవితాలను అన్యాయంగా బలి తీసుకోవాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనాదిగా స్త్రీలు మాత్రమే ఈ విషయంలో టార్గెట్ అవుతున్నారు. ఎందుకు వారంటే చులకన భావం ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితం అనేది ఎవరికైనా అత్యంత విలువైనది. వారి జీవితాలను బహిర్గతం చేయాల్సిన పరిస్థితులు ఇతరులకు ఎందుకు రావాలి? ప్రతి కుటుంబంలో సమస్యలు ఉండడం అత్యంత సాధారణమైన విషయం. సమస్య లేని మనిషి, కుటుంబం ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఈ విషయం గురించి ఆలోచించే తత్వం ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు కొంతవరకు పుకార్ల సృష్టి ఆగుతుందేమో.